in last class what is shearing and scoring and sorting. So shearing, removal of fleeces is called shearing, and washing మనం scoring అంటాం. And sorting, see here, సార్టింగ్ ఆర్ వూల్ క్లాజింగ్ అన్నాం. అంటే మనం సాఫ్ట్వేర్ వీటిని సపరేట్ చేయడాన్ని మనం వూల్ క్లాజింగ్ ఆర్ సార్టింగ్ అన్నాం. 3 steps we already completed. So preparation of wool. Next, the grandpa, how do those woolen fibers get different colors? What is there in the tubs? ఈ ఉలెన్ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ కలర్స్లో మనం అబ్జర్వ్ చేస్తాం కదా, ఈ కలర్స్ ఎలా వస్తాయి అని చెప్పి ఆ టబ్లో మనకి ఆ కలర్స్ ఉన్నాయన్నమాట. దేర్ ఆర్ బ్లీచెస్ అండ్ డైస్ ఇన్ ద టబ్స్. ఉలెన్ ఫైబర్స్ ఆర్ బ్లీచ్డ్ అండ్ దెన్ డైడ్ విత్ డిఫరెంట్ కలర్స్. అంటే బ్లీచెస్ అంటే ఏంటంటే ఉన్న కలర్ని రిమూవ్ చేయడాన్ని మనం బ్లీచింగ్ అంటాం. సో ఏదైతే మన కలర్ని కావాలనుకుంటామో ఆ కలర్ని ఇవ్వడాన్ని మనం డైయింగ్ అంటాం. సో the colored fibers are used to make yarn. These fibers are they're combed. అంటే ఆ సాఫ్ట్ హెయిర్ వీటన్నిటిని సపరేట్ చేసిన తర్వాత వాటిలో ఉన్నటువంటి బ్లీచింగ్ యూజ్ చేసి బ్లీచ్ చేస్తారు, అంటే ఉన్న కలర్ని పోగొట్టడం. సో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని మనం ఆ టబ్బుల్లో ఆ ఉలెన్ ఫ్యాబ్రిక్స్ని, ఆ ఉలెన్ ఫైబర్స్ని డైయింగ్ చేసిన తర్వాత మనకి అవి కోంబింగ్ అంటే దువ్వెనతో దువ్వుతారనమాట. సో అవి అప్పుడు ఏమవుతుంది, దేర్ ఈజ్ ఏ మెషిన్ ఫర్ కోంబింగ్ ఆర్ కార్డింగ్ అని మనం ఆ దూడాన్ని మనం ఏమంటామంటే కోంబింగ్ ఆర్ కార్డింగ్ అంటాం. దానికి కూడా మెషిన్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద కోంబింగ్ మెషిన్. వూల్ ఈజ్ పుల్డ్ త్రూ మెనీ టీత్ ఆఫ్ ద కోంబింగ్ మెషిన్. సో ఇలా కోంబింగ్ మెషిన్ ద్వారా మనకి కోంబింగ్ అనేది జరుగుతుంది. ఫ్రమ్ దేర్ ఏ మెషిన్ రోల్స్ అండ్ పుల్స్ అండ్ ఇట్ అవుట్ into a thick rope, and still another pulls and twist into a long thread. This is the process of spinning. అంటే ఈ యాన్ తయారైన తర్వాత దాన్ని మనం ఇట్లా చుట్టడాన్ని మనం స్పిన్నింగ్ అంటాం అనమాట. ఒక దారపు కండిలాగా చుడతారనమాట, దాన్ని మనం స్పిన్నింగ్ అంటాం. మనకి ఇప్పటికి షీరింగ్ అనేది చూసాం, స్కోరింగ్ అనేది చూసాం, సార్టింగ్ అండ్ బ్లీచింగ్, తర్వాత డైయింగ్ అండ్ కోంబింగ్, తర్వాత స్పిన్నింగ్, ఇక్కడ దాకా వచ్చాం. అంటే ఏంటంటే షీరింగ్ అంటే రిమూవల్ ఆఫ్ ఫ్లీసెస్ అన్నాం. ఈ వాషింగ్ ఆర్ స్కోరింగ్, క్లీన్ చేయడానికి మనం స్కోరింగ్ ఆర్ వాషింగ్ అంటాం. తర్వాత ఆ సాఫ్ట్ హెయిర్ కోర్స్ హెయిర్ని సపరేట్ చేయడాన్ని సార్టింగ్ ఆర్ వూల్ క్లాజింగ్ అన్నాం. తర్వాత ఉన్న కలర్ని పోగొట్టడాన్ని ఏమో బ్లీచింగ్ అన్నాం. కావాల్సినటువంటి కలర్ని ఇవ్వడాన్ని ఏమో డైయింగ్ అంటాం. తర్వాత ఆ దూడాన్ని మనం కోంబింగ్ ఆర్ కార్డింగ్ అంటాం. ఆ వచ్చినటువంటి యాన్స్ని చుట్టడాన్ని మనం స్పిన్నింగ్ అంటాం. సో ఇక్కడ వరకు మనం ఉలెన్ ఫ్యాబ్రిక్ స్టెప్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో హియర్ యూ కెన్ సీ ఇట్ బీయింగ్ వూండ్ ఆన్ వైలింగ్ స్పూల్ యాజ్ వెల్. అంటే స్పిన్నింగ్ ఇట్లా చుట్టడాన్ని మనం ఈ ఫిగర్ 13లో అబ్జర్వ్ చేయొచ్చు. we get the yarn which may be dyed before weaving. అంటే నేత, వీవింగ్ అంటే నేత నేయడానికి ముందే మనం డైయింగ్ ప్రాసెస్ చేస్తాం, అంటే కలర్ని ఇవ్వడం అనమాట. గ్రాండ్పా, హౌ కెన్ ఐ యూజ్ దోస్ నీడిల్స్? వాట్ ఆర్ దే డూయింగ్ విత్ ద నీడిల్స్? చూడండి, ఇక్కడ నీడిల్ ఉంది, ఈ నీడిల్స్తో ఏం చేస్తూ ఉన్నారని అడుగుతూ ఉంది నీలిమ. దే ఆర్ నిట్టింగ్ woolen ఫ్యాబ్రిక్స్ బై యూజింగ్ నీడిల్స్. wool can be knit easily because it has a natural bend or crimp on it. అంటే ఏంటంటే ఈజీగా బెండ్ అవుతుంది కాబట్టి వీటిని మనం అల్లికలు అంటాం చూసారా, ఇట్లా నిట్టింగ్ అంటే అల్లడం. సో ఇలాంటి నీడిల్స్ యూజ్ చేసి అల్లడం అనేది చేస్తూ ఉంటారు, దాన్ని మనం నిట్టింగ్ అంటాం. సో బై మేకింగ్ నాట్స్ విత్ లూప్స్ అండ్ రింగ్స్ ఆఫ్ లాంగ్ థ్రెడ్స్ ఆఫ్ yarn. సో woolen fabrics are knitted. In addition to handmade process of knitting, hand looms and power looms are also used on which woolen yarn is woven to fabric. అంటే హ్యాండ్ లూమ్స్ కానీ పవర్ లూమ్స్ కానీ యూజ్ చేసి ఉలెన్ ఫ్యాబ్రిక్ నేత నేయడం అనేది జరుగుతుంది. సో ఉలెన్ థ్రెడ్స్ ఆర్ స్ట్రెచ్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ లూమ్ టు ద బాటమ్. అంటే ఎలా సెట్ చేస్తారు ఈ లూమ్లు అంటే టాప్ నుంచి బాటమ్కి ఈ థ్రెడ్స్ని సెట్ చేస్తారనమాట. దీస్ ఆర్ కాల్డ్ ర్యాప్ థ్రెడ్స్. అంటే స్ట్రైట్గా ఉన్నటువంటి వాటిని మనం ర్యాప్ థ్రెడ్స్ అంటాం. సో ద థ్రెడ్స్ దట్ గో సైడ్ టు సైడ్ ఆర్ వెఫ్ట్ థ్రెడ్స్. అంటే ఇలా హారిజాంటల్గా ఉండేటటువంటి ఒకటి పైకి కిందికి
వీవింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు హారిజాంటల్గా వచ్చేటటువంటి థ్రెడ్స్ని వెఫ్ట్ థ్రెడ్స్ అంటాం. ఎ షటిల్ లైక్ ఏ బిగ్ నీడిల్ టేక్స్ ద వెఫ్ట్ థ్రెడ్స్ ఓవర్ అండ్ అండర్ ర్యాప్ థ్రెడ్స్. వన్ మోర్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద లూమ్ ఈజ్ ద హార్నెస్. దీంట్లో హార్నెస్ అనేటటువంటి ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుంది లూమ్లో. ద హార్నెస్ లిఫ్ట్స్ ఎవ్రీ అదర్ ర్యాప్ థ్రెడ్స్ సో దట్ వీ వెఫ్ట్ థ్రెడ్స్ గో ఓవర్ వన్ అండ్ అండర్ ద నెక్స్ట్. అంటే ఏంటంటే ఒకదాని పైకి కిందకి వెళ్ళేటప్పుడు ఆ పైన ఉన్నటువంటి థ్రెడ్ని ఇలా ప్రెస్ చేసి నొక్కి పెట్టి ఉంచేది హార్నెస్ అనమాట. సో ఆల్ టైప్స్ ఆఫ్ యాన్ వెదర్ కాటన్ ఆర్ సిల్క్ ఆర్ వూల్ ఎట్సెట్రా ఆర్ వోవెన్ ఇన్ దిస్ మేనర్. ఎనీ ఫ్యాబ్రిక్, అది కాటన్ ఫ్యాబ్రిక్ కావచ్చు, ఉలెన్ ఫ్యాబ్రిక్స్ కావచ్చు, సిల్క్ ఫ్యాబ్రిక్ కావచ్చు, ఏదైనా కానీ ఈ వీవింగ్ ప్రాసెస్ మాత్రం సేమ్ ఉంటుందన్నమాట. సో నీలిమ వాజ్ సర్ప్రైజ్ టు సీ హౌ ఫాస్ట్ knitting was being carried out. She sat near a man to observe and learn how to knit. Neelima purchased a book about woolen fabrics and a sweater for her grandma and returned home. At home, Neelima made a flowchart to show the process involved from obtaining wool to producing fabric. చూసారా, నీలిమ ఒక బుక్ ఒకటి కొనుక్కొని వచ్చేసింది. వచ్చేటప్పుడు వాళ్ళ గ్రాండ్ మదర్కి ఒక స్వెటర్ అలాంటిది తెచ్చుకుంది. సో ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు వరకు నేర్చుకున్నటువంటి అన్నీ కూడా ఫ్లో చార్ట్ గీయాలనుకుంది. ఆ ఫ్లో చార్ట్ని తయారు చేస్తూ ఉంది. ఇలా కనుక చేసినట్లయితే షీరింగ్, స్కోరింగ్, సార్టింగ్, బ్లీచింగ్, డైయింగ్, కోంబింగ్ ఆర్ కార్డింగ్, స్పిన్నింగ్, వీవింగ్ ఆర్ knitting, rolling and twisting woolen fabric. So these are the process steps are the preparation of woolen fabric అని మనం చెప్పొచ్చు. సో గ్రాండ్పా ఆస్క్డ్ నీలిమ టు చెక్ అండ్ మేక్ కరెక్షన్స్ ఇన్ ద సీక్వెన్స్. ఇందులో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేయమంటున్నాడు. సో నీలిమ థాట్ దట్ సిల్క్ అండ్ వూల్ ఆర్ ఆల్సో న్యాచురల్ ఫైబర్స్ లైక్ కాటన్. నీలిమ అనుకుంటా ఉంది సిల్క్, వూల్ కూడా కాటన్ లాగా న్యాచురల్ ఫైబర్స్ అని అనుకుంది. కాబట్టి సిల్క్ కావచ్చు, కాటన్ కావచ్చు, వూల్ కావచ్చు, దీస్ ఆర్ ద న్యాచురల్ ఫైబర్స్ అని మనం చెప్పొచ్చు. వేటిని న్యాచురల్ ఫైబర్స్ అంటాం? సో విచ్ ఫైబర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ ఫైబర్స్. షీ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిల్క్ అండ్ కాటన్. లెట్ అస్ హెల్ప్ హర్. అంటే సిల్క్ తయారీ అండ్ కాటన్ ప్రిపరేషన్ రెండింటికి డిఫరెన్సెస్ రాయాలనుకుంది. ఒకటి ఆల్రెడీ ఇచ్చాడు. మెయిన్లీ ప్రోటీన్. సిల్క్ వామ్స్ ప్రోటీన్స్ని రిలీజ్ చేస్తాయి, సిరిసైన్ అండ్ ఫైబ్రాయిన్ అనేటటువంటి దాన్ని. మెయిన్లీ కార్బోహైడ్రేట్ కాల్డ్ సెల్యులోజ్. అంటే ఇవి ప్లాంట్స్ నుంచి వస్తాయి కాబట్టి ప్లాంట్ సెల్యులోజ్ నుంచి తయారవుతాయి. సో డూ యూ నో వూల్ ఈజ్ ఎ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్. ఎయిర్ ట్రాప్డ్ ఇన్ బిట్వీన్ ద woolen fibers and our body prevents the flow of heat from our body to our surroundings, so we feel hot and are protected from cold. Woolen cloth also help to douse fibers. అంటే ఏంటంటే ఉలెన్ క్లాత్, మనం స్వెటర్స్ కానీ ఇవన్నీ ఊల్తో తయారు చేసి ఉంటాయి. ఊల్ ఈజ్ ఎ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్. అంటే ఏంటంటే హీట్ని మన బాడీ నుంచి బయటకు కానీ బయట ఉన్నటువంటి ఈ చల్లటి గాలిని కానీ లోపలికి కానీ పంపడం అనేది జరగదు అనమాట. సో కాబట్టి మన బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్ని బయటకు పోనవదు కాబట్టి దీన్ని మనం పూర్ కండక్టర్ ఆఫ్ హీట్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అలా జరుగుతుందంటే ఈ ఎయిర్ ఎందుకు వెళ్ళదంటే ఈ ఉలెన్ ఫైబర్స్ చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. సో దేర్ ఇస్ నో గ్యాప్ బిట్వీన్ ద ఫైబర్ టు ఫైబర్ అని చెప్పొచ్చు. సో అందుకని ఇవి ఉలెన్ క్లోత్స్ మనం మంటలు నార్పడానికి కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ వరకు మనం ఈ యానిమల్ ఫైబర్స్ అనే లెసన్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ క్లాస్ we will continue next new lesson, students. Thank you.